సినిమాలో చాలా సీన్స్ రెండు పార్ట్స్గా ఉంటుంది, రెండు టైం. అవునవునవును. ఒకటేమో వార్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది, ఇంకోటేమో వాళ్ళ ఊర్లో జరిగే సంఘటనలన్నీ చూపిస్తూ ఉంటారు. అవును. సో మీకు ఏది ఎక్కువగా కష్టపడ్డారండి చేయడానికి? చెప్పాలంటే విలేజెస్లో కూడా బాగా కష్టపడ్డామండి. మీకు మెయిన్ 35-40 పీరియడ్లో ఉన్న విలేజెస్, ఇప్పుడు ఆ విలేజెస్ మనం అసలు ఎక్కడ అలాంటి దాఖలాలు లేవండి. దానికోసం బాగా తిరిగామండి, మేము బాగా తిరిగాం. దాని గురించి ఫొటోస్ పంపడం, ఎక్కడ ఎవరన్నా జస్ట్ ఈ ఏరియాలో ఈ ఊర్లో ఒక బాగుందంటే నైట్ వెళ్ళిపోయేవాళ్ళం అండి. సో అలా చూసేవాళ్ళం అంట, ఎక్కడా లేదు. ఆఖరికి తాటిపాక అని మేము దాగుడుమూత సినిమా చేయడం వల్ల కొన్ని ఆ ఏరియాలో మేము రీసెర్చ్, అప్పటి నుంచి రీసెర్చ్ మొదలు చెప్పాం కదా మీకు. అలా దాని తాటిపాక దగ్గర పేరూరు అని ఒక అగ్రహారం ఉంది. ఆ ఊరిని కొంచెం మాకు దగ్గరగా ఉందని ఫీల్ అయ్యాం మేము. దాన్ని ఎలా చేయాలి ఏంటి అని అంటే, మీకేంటంటే ఏ ఇంట్లో చూసినా ఏసీలు ఉంటున్నాయి, టీవీలు ఉంటున్నాయి, లేదంటే మన డిష్లు ఉంటున్నాయి, కేబుల్స్, కరెంటు కేబుల్, వాటర్ ట్యాప్స్, సీసీ రోడ్లు, ఇట్లాంటివి అన్నమాట. సో అంటే ఫుల్ అప్డేట్లో ఉన్నాయి. మనకేమో వేడి ఎట్లా 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 అనుకుంటే మెయిన్ ఏంటంటే ఆ ఊరి ప్రజలు అసలు ఎంత సపోర్ట్ అని అంత సపోర్ట్ చేశారండి. ఫస్ట్ మెయిన్ ఆ ఊరు ప్రెసిడెంట్ దగ్గరికి మా ఇది సబ్జెక్ట్ ఇది ఏంటంటే వాళ్ళు ఒక పంచాయతీ పెట్టుకున్నాను, మీటింగ్ పెట్టుకుని, ఆ మీటింగ్ టెంపుల్ దగ్గర అండి, మీ సినిమాలో కనబడే టెంపుల్ దగ్గరే. మేము కూడా మేము అందరం వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు అండి, ఆ ఊళ్ళో అంతా రిటైర్డ్ ఐఏఎస్లు కూడా ఉన్నారండి అక్కడ. సో వాళ్ళంతా మనకు ఓకే చేయండి, అది ఇది జాగ్రత్త చేయండి, అది అని చెప్పేవాళ్ళండి. సో అలా చేసామన్నమాట. చేసిన తర్వాత ఆ సీసీ రోడ్ల కోసం కవర్ చేయడం కోసం లారీలు మట్టి వేయించాము. తర్వాత ఊర్లు అన్నీ మల్టీ కలర్స్ ఉన్నాయండి, ఇప్పుడు ఫుల్ అప్డేట్ అన్నీ. సో మనకు అప్పుడు అంత ఇది లేదు. ఒకవేళ కలర్స్ సర్లే ఫోన్లైన్ వదిలేసినా కూడా మనకు డిస్టర్బెన్స్ అనమాట, కలర్స్ మనకు సీన్ రన్ అయ్యేటప్పుడు. సో అందుకని వాళ్ళు రిక్వెస్ట్ చేసి మొత్తం ఊరంతా సున్నాలు వేయించాము. ఊరంతా ఒప్పుకున్నారు, నేను చెప్పాను కదండి పంచాయతీలో మేము కూడా. సో అట్లా సున్నాలు వేయించడం, ఏసీలు ఉంటే ఏసీలు కూడా తీయడానికి ట్రై చేసాం కానీ అది కరెక్ట్ కాదు. సో వాటిని ఏదైనా కవర్ చేయడం, ఈ వాటర్ ట్యాప్స్ ఇట్లాంటివన్నీ చేసాము. సో మెయిన్ ఆ ఊరు ప్రెసిడెంట్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అది వాళ్ళ సపోర్ట్ వల్ల ఈ అవుట్పుట్ వాళ్ళు కూడా సహాయం చేశారు. ఎస్పెషల్లీ ఆ సాంగ్లో చూస్తే చాలా వరకు ఊర్లో స్ట్రీట్స్లో చాలా ఉన్నాయి కదా. మీకు ఎక్కడ కూడా కరెంట్ తీగలు కానీ లేదంటే ఇంకోటి, ఎందుకంటే ఇప్పుడు అన్ని ఊర్లో ఇది లేదనడానికి వెళ్ళలేదండి, అన్నీ ఉన్నాయన్నమాట. సో అదొకటి మెయిన్, ఆ ఊరి సపోర్ట్ బాగుందండి. కాకపోతే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఊరు వాళ్ళకి కోపం కూడా వచ్చింది సందర్భంలో. యాక్చువల్గా మేము ఈరోజు ఒక సీన్ చేసినప్పుడు నెక్స్ట్ రేపు సీన్ కోసం అవసరమైతే నైట్ మా టీం అంతా వెళ్ళి వర్క్ చేస్తారనమాట. నైట్ అవసరమైతే చేంజ్ చేస్తున్నాం, వాళ్ళు మార్నింగ్ లేచే లోపల వేరేగా ఉంటుంది అనమాట ఊరంతా. యాక్చువల్గా స్ట్రీట్ మధ్యలో కంచెలు వేసేయడం నైట్ చేసేవాళ్ళం. తర్వాత వాటి మార్నింగ్ చూసి యువతలో ఇటు ఎలా రావాలి, వీళ్ళు ఇటు ఎలా రావాలి, ఏంటిది అని చెప్పి వాళ్ళు అదొక వాళ్ళు ఇది పంచాయతీ పెట్టాలనే వాళ్ళు, ఎందుకంటే కొంతమంది ఉంటారు కదండి. సో అదొకటి జరిగేది. తర్వాత ఇంకొక రోజు సీన్ ఏంటంటే, యాక్చువల్గా ఆ నెక్స్ట్ డే ఏదో ఫెస్టివల్ అండి. మేము ఏం చేసామంటే సీత సెల్యూట్ చేస్తారు కదండి సమాధి దగ్గర, గొంత దగ్గర, అంటే జస్ట్ సమాధి ఇవాళ షూట్ అయిపోయింది. నెక్స్ట్ డే ఆ సీన్ అంటే ఏం చేయాలి, మనం అప్పటికప్పుడు ఆ నైటే చేసేస్తాం. యాక్చువల్గా ఆ నైట్ చేసాం, మార్నింగ్ లేచేసరికి వాళ్ళు అంత అగ్రహారం వచ్చి సమాధి కూడా సమాధి ఏంటి ఇది ఏం జరుగుతుంది, అదొక చిన్న ఇన్సిడెంట్స్. అంటే కోఆపరేషన్లోనే, బట్ ఫెస్టివల్ కదా, ఇదేంటి ఇది ఎదురుగా జస్ట్ అదంతా ప్లైవుడ్ ఇదే. సో అలాంటివన్నీ అనమాట, అలాంటి కామెడీస్ అదొక్కటేనే ఇంకా చాలా జరిగే షూట్లో అంతా.
ఇట్లాంటివే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఇంకా చెప్తాను. సో అది ఒకటి బాగుండేది. తర్వాత ఇంకోటి అలా మేము అలా ఎక్కువ రోజులు వాళ్ళ ఊళ్ళో షూట్ చేయడం వల్ల అండి వాళ్ళు మాకు మా ఫ్యామిలీ మెంబర్స్ మీకు సినిమాలో మీకు సాంగ్లో వెనక జూనియర్ ఆర్టిస్టులు కాకుండా వీళ్ళు యాక్ట్ చేసేసారండి. సో చాలా న్యాచురల్గా ఉంటుంది అది. వాళ్ళు ఒరిజినల్ నగలు వేసుకొని వచ్చి బాగుంటుంది. స్క్రిప్ట్ విన్నప్పుడే నేను చేయగలనా లేదా అనే డౌట్ వచ్చిందా? డౌట్ వచ్చింది, బట్ ఇలాంటి అవకాశం అందరికీ రాదండి. సో ఇది చేయలేకపో మనం ఏదో వంక పెట్టి తప్పుకోవడం ఇలాంటివి అనేది కరెక్ట్ కాదు.